టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఈ వారం చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అయితే ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. అంతేకాకుండా అష్టమ కేతుగ్రహ ప్రభావం కూడా జరుగుతోంది. కాబట్టి మరణతుల్యమైనటువంటి ఫలితాలు మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ కష్టాలు భరించలేక మనం ఆత్మహత్య చేసుకుంటే మంచిదేమో అన్నంతగా మనం తలడిల్లిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం. కొత్త కొత్త పనులు కొత్త కొత్త ఊరల్లో మనం చేసుకుంటాం. ఒకవేళ మనకి ఇక్కడ కనుక పని దొరకపోయినప్పటికీ కూడా మరి ఇంతకాలం ఏలినాటి శని ప్రభావం వలన మనకు పనులు దొరకలేదు. మరి అలాగే పార్టీలు పబ్బాలతో చక్కగా ఈ యొక్క కుంభరాశి వారు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి ఈ యొక్క కుంభరాశి వారు మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఈ కుంభరాశి వారంతా కూడా మనకి ఈ కోల్డ్ స్టోరేజీ బిజినెస్లు, పబ్స్, ఇలాంటి వ్యాపారాల్లో రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటి బిజినెస్ల్లో బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ మీ పేరుని పెట్టుకుని వేరే వాళ్ళంతా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటాయి. మీ పేరుని బట్టి ఇతరుల ఇంపర్సనిఫికేషన్ చేస్తూ మరి ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు దైనందిన కార్యక్రమాలలో దైవభక్తి అనేటటువంటిది కొంత సన్నగిల్లడానికి ఈ యొక్క జనవరి నెలలో మనకి ఈ వారంలో మనకి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త ఫోన్లు, కొత్త కొత్త వస్తువులు కొనడం అనేటటువంటివి చేస్తారు. ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన మనకి దూరపు బంధువుల మరణ వార్తను మనం వినడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త కొత్త వస్తువులు, క్రమశిక్షణ, ఎటువంటి వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు అనేటటువంటిది మీకు ఈ వారంలో మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల యొక్క వివాహ కార్యక్రమాల్లో మీరు డబ్బును మీరు వెచ్చించి వాళ్ళ యొక్క కాళ్ళు అవన్నీ కూడా మీరు కడుగుతూ మీరు ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు కుంభరాశి వారు మరి విద్యార్థులు ఇంకా అధికంగా వీళ్ళు చదవాలి, లేకపోతే కనుక వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు అనేటటువంటి స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశాలకు సంబంధించి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావాలండి అని చదివేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంది అని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు మనకి ఇతరులకి మనము ఎంతసేపు కూడా చేసి పెట్టడం, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడం, ఇతరులను మంచిగా వాళ్ళని సెటిల్ చేయడం అనేటటువంటిది ఈ రాశివారు చేస్తారు. ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఆదాయానికి మించి అసలు కనబడకుండా ఖర్చులు పెట్టేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక పుణ్యక్షేత్రాల్లో పుణ్యక్షేత్ర సందర్శనాలు, గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోవాలా, ఏలినాటి శని కాబట్టి శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేస్తాం. అలాగే తెల్లని నువ్వుల ఉండలు తయారు చేసి వారందరికీ కూడా దేవాలయానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా భక్తులందరికీ కూడా పంచడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు అయిన కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. శుభమస్తు.